Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్ రమాదేవి వెల్లడి. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ సంఖ్యలో వీక్షించిన మహిళలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మదనపల్లి నందు అంబరాన్ని అంటిన ఎన్డీఏ కూటమి సంబరాలు, వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, మిఠాయి పంపిణీ, ర్యాలీలు నిర్వహించిన నాయకులు. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. నేడు అర్బన్ కు సంబంధించి మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రూరల్ మండలానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల మీద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమం అనంతరం భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆగత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యం. కొల్లు రవీంద్ర అనే నేను సాధారణ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కొత్త ప్రభుత్వము ఏర్పాటు అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారము చేస్తున్న సందర్భంగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 4 బస్సులు ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా కూడా విజయవాడకి 4 బస్సులో ప్రజలు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్లకు కూడా మదనపల్లి పట్టణం నందు మరియు గ్రామాల ప్రజలకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయం నందు కూడా వీక్షించడం కోసము లైవ్ టెలికాస్ట్ కోసము ఎల్ఈడి స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి అందులో వచ్చినటువంటి ప్రజలకు కూడా టీ, స్నాక్స్ మరియు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం నుంచి గౌరవ కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భవనాలకు కూడా విద్యుత్ దీపాలకు అలంకరించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మరియు ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం.
మదనపల్లి నియోజకవర్గంలో 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జోళ్లపాలెం భవానీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఎక్కించుకుని ప్రపంచ రికార్డు నెగ్గిన అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం అయితే ఏమి, అదేవిధంగా కేక్ కటింగ్ అయితే ఏమి, అదేవిధంగా బైక్ ర్యాలీ అయితే ఏమి చేయడం చాలా సంతోషదాయకం. 15 సంవత్సరాల తర్వాత మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరడం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పలేనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అరాచక పాలనను పోగొట్టి అమరావతి అప్పుడే కూడా ఎంతగా క్లీనైపోయి మళ్ళీ కొత్త శకానికి మా ఆంధ్ర రాష్ట్రం నూతన శకానికి అడుగులేసిన ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 2022 సంవత్సరంలో ఒక జీవో తీసుకొచ్చినాడు ఒక దుర్మార్గ పాలనలో. ఆ జీవో ఏమంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల బడుగు బలహీన వర్గాలు, పేద రైతులు చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను మన నారా చంద్రబాబు నాయుడు గారు రద్దు పెడతామని, 2వ సంతకం చేస్తామని ప్రమాణం చేశారు. అతనికి మన తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు మరియు బీజేపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. గుంటుమడుగు హుస్సేన్ సాబ్ లాయర్. మదనపల్లి ప్రజానికానికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ 15 సంవత్సరాలుగా మదనపల్లిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి కారణమైన ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ మదనపల్లిలో జెండా ఎగరవేయడం కార్యకర్తల కష్టంగా ఈరోజు మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ రెపరెపలాడడానికి కారణం కేవలం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మనకు తోడవుతూ జనసేన, బీజేపీతో మన ఈరోజు అఖండ విజయం సాధించడం జరిగిందని అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. రాష్ట్రంలో మదనపల్లిలో టీడీపీ అధికారంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ యువ నాయకులు జోళ్లపాలెం దేవేంద్ర పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోదరుడు జంషీర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో భారీ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్, కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్, అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. అవినీతి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడి సంక్షేమ పాలన అందించి ఎన్డీఏ కూటమిని గెలిపించారని టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు SAM మస్తాన్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున మైనారిటీలు సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బాణసంచా పేల్చారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చూడ ఇక్కడ చూడాలా, ఇక్కడ చూడనా ఇనికి పోండి. చంద్రబాబు बात बोलता हूँ, आप बिना जानते हुए सक्सेसफुल बन सकते हो, लेकिन क्या करना पड़ेगा, पीस बाय पीस चीजों को सॉल्व करना। आई एम हियर टू हेल्प ऑल द टेलर्स ओवर हियर जिनको मैं पिछले अपने 4 साल की एक्सपीरियंस के రాక్షస పరిపాలన అందం నుంచి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు గారికి మదనపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 5 ఏళ్ల నుంచి అనుభవించిన కష్టాలు ఈ రోజుతో ఈ రాష్ట్ర ప్రజలకి ముగినున్నాయి. రాబోయే కాలమంతా సుభిక్షంగా సురక్ష పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తారని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ మన రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి పట్టిన పీడ, మన రాష్ట్రానికి పట్టిన శని ఈ రోజుతో విడుదలైపోయి 11:27కు ఈ రోజు పొద్దున మంచి ముహూర్తాన్ని సెట్ అయినారు. అదే మన రాష్ట్ర భవిష్యత్తుకు తొలి అభివృద్ధి అడుగు పడుతున్న ముహూర్తము. కావున ప్రజలందరూ ఒక కేవలం తెలుగుదేశం కార్యకర్తలు కాదు, బీజేపీ కార్యకర్తలు కాదు, జన సైనికులు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజలు ఏకదాటిగా వన్ సైడ్ డెసిషన్ ఇచ్చినారు. అంటే ఈ రాష్ట్రానికి మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి వద్దు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అది చంద్రబాబు నాయుడుతోనే ఇంకా అభివృద్ధి మాటలు నడుస్తాయి. దానికి తోడుగా మన పవన్ కళ్యాణ్ జన సైనికులను తీసుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాడని ప్రతి ప్రజలు, ప్రతి ఒక్కరూ నమ్మకం పెట్టుకున్నారు. అదేవిధంగా మనమందరం కూడా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన అధిష్టానం ఏమి నిర్ణయిస్తుందో దాని ప్రకారము మనం నడుచుకుంటూ మనం వెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు చాలా శుభదినము. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రెండోసారి పుట్టింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని
ఒక అందమైన రాజధానితో పాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ శుభదినము. ఈ రోజుని పునస్కరించుకొని కార్యకర్తలైతేనేమి ప్రజలైతేనేమి అందరూ ఈ రోజు నుంచి బాధ్యతగా ముందుకెళ్ళాలి. ఇది కార్యకర్తలకి చాలా ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. ఎందుచేతనంటే మనకి చాలా బాధ్యత ఉంది. ఈ బాధ్యతని మనమందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పిన విధంగా మనం ముందుకు నడుచుకొని ప్రజలకు సేవ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇది కార్యకర్తల విజయం, ప్రజా విజయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న వేళ మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ నందు ఆ ప్రాంత టీడీపీ అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. అక్కడికి వచ్చిన ప్రజలకు అన్నప్రసాదాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాకంఠక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ప్రజా సంక్షేమ ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రజలు స్వచ్ఛందంగా నేడు ఈ వేడుకలను చేసుకోవడం శుభ పరిణామమని అన్నారు. భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ఈ రాష్ట్రానికి పట్టిన సిరిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు అవసరం లేదు అని యావత్ రాష్ట్రం తెలుగు ప్రజలు ఎక్కడున్నా విదేశాలలో ఉన్నా కూడా వచ్చి ఓటు వేసి ఈ జగన్మోహన్ రెడ్డి తెగులు అంటే ఒక చెట్టుకు పడుతుంది. ఆ చెట్టుకు ఆ తెగులు వదిలేంత వరకు ఆ చెట్టు డెవలప్మెంట్ ఉండదు. అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చిన తెగుల్ని ప్రజలందరూ కలిపి విముక్తి కలిగించారు. ఇంకా మన రాష్ట్రం భవిష్యత్తు బంగారు పొలాలు పూయించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా మన మదనపల్లి
ముఖ్యంగా మన మదనపల్లి వాసులు, మదనపల్లి వాళ్లకు అభిమానం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒకవేళ ఉన్నా లేకున్నా మదనపల్లిలో 15 సంవత్సరాలు పార్టీయే లేదు. నాయకులందరూ సన్నగిల్లిన టైంలో ప్రతి ఒక్కరూ మన పార్టీ వస్తుందా రాదా అని ఆలోచించే విషయంలో మన అధిష్టానము చంద్రబాబు నాయుడు గారు షాజహాన్ బాషా గారికి ఏ రోజైతే తెలుగుదేశం జెండా ఇచ్చారో ఆ రోజే ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈ మదనపల్లి గడ్డ మీద మన తెలుగుదేశం జెండా ఎగిరేటంత వరకు నేను కష్టపడతానని ఆయన కష్టపడ్డాడు. కేడర్ మొత్తాన్ని రెట్టించిన ఉత్సాహంతో పరుగులెత్తించారు. ప్రతి ఒక్క స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కష్టపడేంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కానీ ఫలితం ఇంకొక మానరు. మన రాష్ట్ర ప్రజలు చాలా తెలివివంతులు, విఘ్నులు. డబ్బులు పంచినా వైసీపీ అరాచకాలు చేసినా కూడా లాస్ట్కు డబ్బులకు ప్రలోభాలకు పోకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే చంద్రబాబు నాయుడు అనే నేను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అతని మంత్రివర్గ సదస్సులు అందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటాము. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఈ కూటమి అభ్యర్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన దానికి తెలుగుదేశం కుటుంబం సభ్యులందరికీ మాకంత ఆనందంగా ఉంది. ఈ 5 ఏళ్ళు మేము ఎంత బాధపడినామో ఈ రోజు మాకంత సంతోషంగా ఉంది. మమ్మల్ని వైసీపీ వాళ్ళు ఏమి అరాజా వర్గం చేసినారో వాళ్ళు అంత చూసేంత వరకు మేము నిద్రపోము. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు సీట్ ఎక్కిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలకి, ప్రజానాయకులకి అందరికీ తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి అందరూ మదనపల్లి నుండి కదిలిపోయిన నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి, అలాగే మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి ప్రమాణ స్వీకారం చేసిన దానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు తీరుస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మన తెలుగుదేశం సభ్యులందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ళు మేము చాలా బాధపడినాము కాబట్టి మాకు సంతోషంగా ఉంది. అలాగే షాజహాన్ బాషాకి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రమాణ స్వీకారం సందర్భంగా నక్కలదిన్నె నందు శివస్వామి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ కటౌట్లను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా బాణసంచా పేల్చి కార్యకర్తలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి ఆనంద్, కొరపాటి నరేంద్ర, కోరపాటి నవీన్, జంగాల రవి, మధు, గండికోట ప్రకాష్, హరిహరన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి పెద్దలు చూడబోతున్నాం. కర్తవ్యానికి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి తెలుగు వారిగా మనమంతా ఎంతో అభిమానించాం. ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఆ పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పుచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి శరాలు పెళ్ళుకి విశేషంగా చుట్టూ
జెండను బట్టి జై జనసేన జై జనసేన జై బీజేపీ. రాష్ట్ర మంత్రివర్గులుగా ఎంపిక చేయబడిన వారి పేరున పదవి మరియు రహస్య పర్యవేక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను. గౌరవనీయ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిస్థితులకు తెలియజేయనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీడియో పడదాం అక్కడ ఉందా ఒక్క నిమిషం లేదనే నేనే వెళ్ళిపోతా రే హట్రే రే మదనపల్లి డివిజన్లో 8 మండలాలకు సంబంధించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. నేడు మదనపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయం నందు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను రైతులకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక్కడ చూడండి అక్క అందరికీ నమస్కారం. మన మదనపల్లి డివిజన్కి సంబంధించినటువంటి మండలాల్లో వ్యవసాయ శాఖ తరఫున ఇప్పటికే వేరుశెనగని 40% రాయితీ పైన రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మనం చూసినట్టుగా కనుక దాదాపు 63,640 బస్తాలు, అంటే ఒక బస్తా 30 కేజీలు ఇవి, అలాంటివి 63,640 బస్తాలని మనము దాదాపు 24,970 మంది రైతులకి ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా మనము పచ్చిరొట్ట విత్తనాలు అంటే జనుము, జీలగా లాంటి విత్తనాలు కూడా 50% రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది. ఇందులో కూడా మనకు 711 క్వింటాలు మనం పంపిణీ చేయడం జరిగింది 969 మంది రైతులకి. సో ఇంకా కూడా 193 క్వింటాలు వివిధ మండలాల్లోని ఆర్బీకేలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరుని వీటిని కూడా తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఇప్పుడు ఇంకా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీల ద్వారా రైతులకు ఇంకా మరిన్ని సేవలు అందించడానికి మా వ్యవసాయ శాఖ ఇప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. రాటకొండ విజయ్ భాస్కర్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకార్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డ్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాటకొండ భాస్కర్ నాయుడు, ఆయన సతీమణి రోజా సెల్వమణి, కుమార్తె రాటకొండ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సేవలను కొనియాడారు.
చేసుకోండి. అందరికి నమస్కారం. ఈరోజు రాచకొండ విజయశేఖర్ నాయుడు గారి 60వ పుట్టినరోజు సందర్భంగా అన్నార్థుల యొక్క ఆకలి తీర్చాలని అన్నప్రసాద వితరణ మన మదనపల్లి నిరుదారపల్లి టమోటా మార్కెట్ వద్ద నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే మాకు రాచకొండ శ్రావ్య గారు పరిచయమైన తర్వాత ఆమె విదేశాల్లో ఉన్న కూడా స్వదేశం పైన ఎక్కువ మక్కువ. మన మదనపల్లిలో ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు కూడా సంకల్పిస్తారు. ఆమె వారి యొక్క తల్లిదండ్రులతో మంచి సేవా కార్యక్రమాలు చేయడం. నేడు మదనపల్లిలో దాదాపు 200 మందికి పైగా అన్నార్థుల యొక్క ఆకలి తీర్చడం అనేది చాలా ఆనందదాయక విషయం. ఇంకా సార్ చెప్పిన విధంగా పుట్టినరోజు అంటే ఆర్భాటాలకు పోకుండా కొంతమంది యొక్క ఆకలి తీర్చాలనే ఆలోచన అందరిలో వస్తే కనుక కొంతమంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము కృషి చేస్తాము. ఇందుకు సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా రాచకొండ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫుడ్ బ్యాంక్ వెళ్ళాము. ఫుడ్ అనేది పెద్ద ప్రాబ్లం, చాలా మందికి దొరకదు. సో అందుకే ఫుడ్ రిలేటెడ్గా నిన్న ఫుడ్ బ్యాంక్లో చాలా మంది మిగిలిన ఫుడ్ తెచ్చి పెడితే ఎవరైనా తింటారు. అదేలాగా ఈరోజు అన్నదానం ఎందుకు చేసినామంటే చాలా మందికి ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక మీల్ అయినా ఉండాలి, లేకుంటే ఏం చేయలేము అండ్ హెల్తీగా పని చేయలేము. సో ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా అందరూ మిగిలితే ఎక్కడైనా ప్యాక్ చేసి ఎవరో ఒకరు పెట్టాలి, ఎవరో ఒకరికి ఇచ్చేయండి. అండ్ కుదిరినంత వరకు అన్నప్రసాదం ఇలాంటివి చేస్తే ఎక్కువ మంది తింటారు, హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ. నేను పురందర్ బాబు. ఈరోజు మా క్లోజ్ ఫ్రెండ్ చిన్నబాబు విజయశేఖర్ నాయుడు రాచకొండ ఈరోజు బర్త్డే ఉంది. 60 years కంప్లీటెడ్ బర్త్డే. సో ఈ మంచి శుభకార్యంలో ప్లస్ రాచకొండ శ్రావ్య చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. యాక్చువల్గా ఈ అమ్మాయి ప్యారిస్లో చదువుతూ ఉంటుంది, అక్కడే జాబ్ చేస్తూ ఉంది. సో ఈ గుడ్ అకేషన్లో బీద వాళ్ళకి, కడుపుతో ఆకలితో ఉండే వాళ్ళకి అన్నదానం చేయాలి, అన్నప్రసాదం చేయాలి. మనం సొంతంగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసేకంటే ఈ నలుగురితో బీద వాళ్ళతో అందరితో వీళ్ళ ఆకలి తీరిస్తే మనసుకి ఆ హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది లైఫ్ టైం లాంగ్ టైం నిలిచిపోతుంది. ప్లస్ మీకు కూడా ఇతరులకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పని ఈ అమ్మాయి మంచి ఆలోచనతో ఇక్కడ మేము ఈరోజు చేయడం జరిగింది ఈ ఫంక్షన్. చిన్నబాబు వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు, అంతా చేశారు. అందరికీ హ్యాపీ, అందరూ వచ్చారు, కోఆపరేట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్ రమాదేవి వెల్లడి. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ సంఖ్యలో వీక్షించిన మహిళలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మదనపల్లి నందు అంబరాన్ని అంటిన ఎన్డీఏ కూటమి సంబరాలు, వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, మిఠాయి పంపిణీ, ర్యాలీలు నిర్వహించిన నాయకులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.